ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి 30 రోజుల పాటు వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. సిరుల వర్షం కురుస్తుంది. డబ్బే డబ్బు. ఈ రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది? ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి మొదలుపెట్టి 30 రోజుల పాటుగా వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం అంతా కూడా ఆర్థికంగా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ యొక్క ఆర్థిక విజ్ఞానం మెరుగవుతుంది. ఇష్టమైన వారితో గడిపే సమయం సానుభూతిని పెంచుతుంది. కుటుంబ సభ్యులపైన శాంతంగా స్పందించడం కూడా చాలా అవసరం అండి. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల సమయం కనబడుతుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం మీకు దక్కుతుంది. వ్యాపారంలో చాలా గొప్ప లాభాలు అయితే ఉన్నాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆస్తులు పెరుగుతాయి. భూమి, ఇల్లు, వాహనాల వలన లాభాలు కలుగుతాయి. గృహ నిర్మాణ పనులకు అనుకూలమైన సమయము. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితుల ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతోంది. అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది చక్కగా అధికంగానే కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో వీరి తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి సంవత్సరం సాధారణంగా సానుకూలంగా ఉంటుంది. పనిలో విజయం మరియు ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేయబడినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ ఏడాది మొదటి అర్ధభాగం కొన్ని సవాళ్లు అయితే తల ఎత్తవచ్చు. అయితే ఈ ఏడాది చివరి అర్ధభాగం ఆరోగ్యం కూడా మెరుగుపడడం మరియు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధిపైన మెరుగైన దృష్టితో మరింత అనుకూలంగా ఉంటుందని అంచనా వేయవచ్చు. కెరియర్ పరంగా ఈ రాశి వారికి వృత్తిపరంగా వృద్ధికి మంచి సమయం కనిపిస్తోంది. పదోన్నతులు మరియు పెరిగిన బాధ్యతలు కూడా సాధ్యమే. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది మరియు ఆర్థిక స్థిరత్వం సాధింపబడుతుందని కూడా భావించవచ్చు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. శ్రీ విశ్వవసునామ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరి జీవితంలో ఎదురనేదే ఉండదంట. ఈ రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి ప్రభావంతో ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో కూడా గౌరవం మీకు లభిస్తుంది. ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ నేపథ్యంలో వృషభ రాశి వారికి ఆదాయం, ఉద్యోగం, ఆరోగ్యం, విద్యాపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అరుదుగా వచ్చే సమయంగా కూడా మనం చెప్పాలి. ఈ రాశి వారు అధిపతి శుక్రుడు కనుక దుర్గామాతను పూజిస్తే మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైన రోజులు బుధ, శుక్ర, శనివారాలుగా కూడా చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ 1, అవమానం 3గా ఉంటాయి. అంతేకాదండి, ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతుంది. రాహు 11వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది. శివుని
ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి. ఈ ఏడాది మధ్యలో గురుడి సంచారం వేళ డబ్బు కూడా పొదుపు చేయడంలో కూడా మీరు చక్కటి విజయాన్ని సాధిస్తారు. ఈ తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా కూడా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటారు. మీ కుటుంబ సభ్యులలో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి కూడా సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కెరియర్ పరంగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి సమయంలో ప్రమోషన్ కూడా లభిస్తుందండి. మీరు ఊహించని విధంగా మీ జీవితం మారుతుంది. ఆరోగ్యపరంగా గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలత అనేది ఉంటుంది. మీ మనసులో సానుకూల ఆలోచనలు కూడా వస్తాయి. అయితే మీ యొక్క ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి, లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో శనిదేవుని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలిపెట్టాలి. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి. మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరం ప్రాణాయామం, ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి. ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూక్తులను పఠించి నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరి చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఈ వృషభ రాశి వారి పూర్తి జీవితం కూడా ఏ విధంగా మారబోతోందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనవ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.